చౌరీ చౌరా 100 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రాజ్యసభలో జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి పేరు పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధుల కేటాయింపు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడి. గజ్వేల్ మండలంలో అర్బన్ పార్క్ ప్రారంభం, రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టామని హరీష్ రావు ప్రకటన. రాజ్యసభలో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. అధికార పక్ష సభ్యులు ప్రభుత్వ పథకాలపై ప్రసంగించగా విపక్ష సభ్యులు రైతుల సమస్యల్ని ప్రస్తావించారు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుని సభలో ప్రవేశపెట్టారు. మరిన్ని వివరాలు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వివిధ పార్టీల సభ్యులు ప్రసంగించారు. జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ను యూనియన్ టెరిటరీస్ క్యాడర్లో విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తాజాగా చట్టంగా మార్చేందుకు ఆర్డినెన్స్ స్థానంలో చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టింది. Honorable Chairman, sir, with your kind permission, on behalf of Honorable Home Minister C. Amit Shah ji, I raise to move for leave to introduce a bill further to amend the Jammu and Kashmir Reorganization Act 2021. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ 2020 సంవత్సరం ప్రపంచ దేశాలకు ఒక సవాల్గా నిలిచిందని, కానీ కోవిడ్ కేసులు తగ్గుతున్న తీరు చూస్తుంటే కొత్త ఉత్తేజం వచ్చినట్లుందని అన్నారు. కోవిడ్ వైరస్ నియంత్రణకు ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సింధియా ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో చర్యలు తీసుకోవడం వల్లే దేశం మళ్లీ కోలుకుందన్నారు. तेजी से गिरते हुए कोरोना की संक्रमितों के आंकड़ों को देखकर देश में एक नई उमंग और एक नई जोश भर के आ चुकी है. जनवरी 22 से 28 तक 146 ऐसे जिले हैं जहां एक भी कोरोना का केस दर्ज नहीं हुआ और हमारा भारत एक अमर पक्षी के रूप में कोरोना के राख से उठकर अब बस रहा है. మాజీ ప్రధాని దేవేగౌడ మాట్లాడుతూ రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. The contention is now about the 3 bills that has been enacted by the House. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ కోవిడ్ వైరస్ నుంచి ఎదురైన సవాళ్లను కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని అన్నారు. लेकिन एक संजोग देखिए, अभी हमको जिस प्रकार की मौका मिला है और राष्ट्रपति जी ने अपने भाषण में उसकी कुछ उल्लेख किया, ये हमारे लिए लगता है कि ये सदी की, ये दशक, ये रोरिंग 20s के नाम पे दुनिया के इतिहास में हम कुछ लिखने वाले हैं, इसमें कोई संदेह नहीं है. టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి నరసింహారావు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. On behalf of our party, we request even our Telangana legislature also unanimously resolved to confer a Bharat Ratna to Sri P.V. Narasimha Rao Garu, sir. And also we request to rename that Hyderabad Central University Hyderabad to be named as P.V. Narasimha Rao Central University of Hyderabad. We request the Government of India to name a road in the New Delhi after Sri P.V. Narasimha Rao, sir. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సాగు చట్టాలపై ప్రతిపక్షాలు ఆందోళన చేయడంతో సభ వరుసగా 3 సార్లు వాయిదా పడింది. సభ 4 గంటలకు సమావేశం కాగానే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ తదితర పక్షాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో సభను ముందుగా 5 గంటల వరకు, ఆ తర్వాత 6 గంటల వరకు, తిరిగి 7 గంటల వరకు వాయిదా వేశారు. चर्चा कीजिए, प्रत्येक विषय पर आपको चर्चा करने की अनुमति है,
आपका अधिकार है, उस अधिकार का उपयोग कीजिए। प्लीज आप प्लीज अपनी सीट पर जाइए, ये प्लेकार्ड मत दिखाइए। प्लीज गो बैक टू योर सीट प्लीज। స్వాతంత్ర పోరాటంలో చౌరీ చౌరా సంఘటన చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర పోరాటాన్ని మలుపు తిప్పిన చౌరీ చౌరా సంఘటన జరిగి 100 ఏళ్ల ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. స్వాతంత్ర పోరాటంలో భాగంగా మహాత్మా గాంధీ పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా 1922 ఫిబ్రవరి 4వ తేదీన జరిగిన సభపై పోలీసులు అకారణంగా కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో అనేక మంది పౌరులు మృతి చెందగా ప్రజలు చౌరీ చౌరా పోలీస్ స్టేషన్పై దాడి చేసి అగ్నికి ఆహుతి చేశారు. ఈ సంఘటన స్వాతంత్ర్య పోరాటాన్ని మలుపు తిప్పిందని చెప్పొచ్చు. ఈ చౌరీ చౌరా సంఘటన ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక తపాలా బిళ్లను ప్రధాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ చరిత్రలో చౌరీ చౌరా సంఘటనకు సరైన గుర్తింపు లభించలేదన్నారు. స్వాతంత్ర పోరాట చరిత్రను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని ప్రధాని స్పష్టం చేశారు. पन्नों में भले ही प्रमुखता से जगह न दी गई हो, लेकिन आजादी के लिए उनका खून देश की माटी में जरूर मिला हुआ है, जो हमें हमेशा प्रेरणा देता रहता है। इस कोरोना काल में जब भारत ने 150 से ज्यादा देशों के नागरिकों की मदद के लिए जरूरी दवाइयां भेजी, आज भारत ने दुनिया के अलग अलग देशों से अपने 50 लाख से अधिक नागरिकों को स्वदेश लाने का काम किया। जब भारत ने अनेकों देशों के हजारों नागरिकों को सुरक्षित उनके देश भेजा, जब आज भारत खुद कोरोना की वैक्सीन बना रहा है, दुनिया के बड़े సాగు చట్టాలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. రైతు సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు చర్చలు జరిపిందని తెలిపారు. సాగు చట్టాల అమలుని కొద్దికాలం వాయిదా వేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. సాగు చట్టాలపై పార్లమెంట్లో చర్చ జరపడానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. రైతుల సమస్యలకు సంబంధించి ఏ అంశాన్నైనా ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రస్తావించొచ్చని పీయూష్ గోయల్ తెలిపారు. ऐसे ही कैटलिस्ट फॉर चेंज के साथ साथ देश की अर्थव्यवस्था को और गति देना, गिव विंग्स टू द व्हील्स ऑफ द इकोनॉमी इज एविडेंट फ्रॉम द इंटेंशन एंड द एलोकेशन दैट दिस बजट हैज प्रोवाइडेड द इंडियन रेलवेज। एक माने में भारतीय रेल को फ्यूचर रेडी बनाने का जो काम इस बजट ने किया है और जो नेशनल रेल प्लान का जिक्र माननीय वित्त मंत्री ने किया, जिसके तहत अब हर पहलू पे भारतीय रेल को हमारे उपभोक्ताओं की सेवा में, चाहे वो पैसेंजर्स हो, यात्री हो, चाहे वो मालगाड़ी के माध्यम से अपना सामान भेजने की इंडस्ट्री या पार्सल्स को इस्तेमाल करने का छोटे व्यापारी, छोटे एमएसएमई सेक्टर की जरूरतें हो, उन सब के लिए इस बजट के రుణాలిస్తామన్న సాకుతో యాప్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ తరహా యాప్లను నిషేధించాలని కోరుతూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ యాప్లను బ్లాక్ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించింది. రుణ యాప్ వేధింపులపై నివేదిక సమర్పించాలని కూడా డీజీపీని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది. కరీంనగర్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన బ్రాంచ్ను, ప్రధాన పరిపాలనా భవనాన్ని మంత్రులు గంగుల కమలాకర్, ఎస్ నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. నూతన బ్యాంక్ ఆవరణలో మొక్కలు నాటారు. పరిపాలనా భవనంలో పలు విభాగాలను మంత్రులు సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద బ్యాంకులు సైతం మొండి బకాయిలను వసూలు చేయలేకపోతున్న తరుణంలో రైతుల ద్వారా ఏర్పడ్డ సహకార బ్యాంకులు అభివృద్ధి బాటలో పయనించడం గర్వకారణమన్నారు. మేము ప్రస్తుతానికి ఆపినామని చెప్తున్నారు. సో ఆ స్థితి అంటే మామూలు విషయం కాదు. కలెక్టర్ గారు ఇందాక మాట్లాడేటప్పుడు నాతో కింద అన్నారు ఇనాగ్రేషన్ చేసేటప్పుడు, మేము కోఆపరేటివ్ బ్యాంకు వైపే చూస్తున్నాం సార్, మా ప్రభుత్వ డిపాజిట్లు కూడా పెట్టడానికి అన్నారు. ఎందుకంటే 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఎవరు కూడా ఇస్తలేరు అన్నారు. కాబట్టి ఇది కాన్ఫిడెన్స్ పెంచేటువంటి విషయం ఇదంతా కూడా చాలా అద్భుతంగా. ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్గా నాకు ప్రతిదీ కూడా ప్రత్యేకంగానే అనిపిస్తూ ఉంది. చాలా చోట్ల మీరు ఎంత అప్పు ఇచ్చినారంటే గర్వంగా చెప్తారు మేము ఇంత ఇచ్చినామని. రికవరీ అనేవారు తుస్సుం అనిపిస్తారు, ముఖాన్ని నల్లగా చేసుకుంటారు, తలకాయలు కిందికేస్తారు, కనుగుడ్లు పక్కకు తిప్పుతారు. కానీ ఇక్కడ ఎంత ఉంది రికవరీ పర్సంటేజ్? 94% రికవరీ ఉంది. ఇలా పెద్ద పెద్ద బ్యాంకులుగా చలామణి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్లో 117 హెక్టార్లలో అభివృద్ధి చేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, హరీష్ రావు ప్రారంభించారు. కల్పక వనం పేరిట 7,43,00,000 రూపాయల వ్యయంతో ఈ పార్క్ని ఏర్పాటు చేశారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పట్టణాలు కాంక్రీట్ జంగిల్స్గా మారుతున్న నేపథ్యంలో వాతావరణ కాలుష్యం నివారించి పర్యావరణ పరిరక్షణకు, అడవుల అభివృద్ధికి అర్బన్ ఫారెస్ట్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలో మొక్కల పెంపకానికి చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ సమయంలో రాష్ట్రంలో 4% అడవుల్ని పునరుద్ధరించగలిగామని అన్నారు. అడవుల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యల్ని అందరూ అభినందిస్తున్నారని మంత్రి తెలిపారు. అధికారులు, అటవీశాఖ అధికారులు, డిఎఫ్ఓ గారు, మా మేడం పిసిసిఎఫ్ గారు, రేంజర్ రామారావు గారు చాలా శ్రద్ధతో ఈ యొక్క అర్బన్ పార్కును రూపుదిద్దినందుకు వారికి గజ్వేల్ ప్రజల పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ పత్రికల్లో మనం చూసాము, పేపర్లు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఒక ప్రతినిధి తెలంగాణ రాష్ట్రము ఇంత తక్కువ సమయంలో 4% ఫారెస్ట్ గ్రోత్ వచ్చిందని అంటే ఇది ప్రపంచంలోనే ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వైపు చూస్తున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఇవాళ తెలంగాణలో ఈ విధంగా రావడానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల అడవులు, గ్రామాలు, మున్సిపాలిటీలు అన్ని కూడా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఈ పార్కులో కూడా ఇక్కడ పిల్లలకు మరి ఎంట్రీ గేట్తో పాటు వాకింగ్ పాత్, గజేబో, వాచ్ టవర్, పిల్లలాట స్థలము, వననర్సరీ కేంద్రము, ఓపెన్ జిమ్, ఓపెన్ డైనింగ్, అటవీ సంబంధించిన గోడ ఏర్పాటు చేయడం జరిగింది. కామారెడ్డి జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన జుక్కల్ మండలాన్ని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ పథకం కింద ఎంపిక చేసి 180 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఈ పథకం కింద జుక్కల్ మండలంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంలో రహదారుల నిర్మాణానికి 250 కోట్ల రూపాయలు కేటాయించినట్లు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఇది అత్యధికమని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో సిబ్బంది నియామకం, మౌలిక సదుపాయాల కోసం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. తప్పకుండా ఎమ్మెల్యే గారు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. నేను షిండే గారిని తీసుకొని, నేను షిండే గారి ఇద్దరం స్వయంగా హెల్త్ మినిస్టర్ దగ్గరకు పోతాం. పోయి తప్పకుండా మనకు ఈ జుక్కల్ ఈ హాస్పిటల్కి తగినంత పోస్టులు, తగినంత ఎక్విప్మెంట్ సామాగ్రిని తొందరగా వీలైనంత తొందరగా. దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 56 రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వేల నెట్వర్క్ను పెంచే లక్ష్యంతో ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుల కోసం 2,15,058 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇదిలా ఉండగా 2021-22 బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు 7,222 కోట్ల రూపాయలు కేటాయించారని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 200 కోట్లు అదనంగా వచ్చాయన్నారు. ఈ కేటాయింపుల్లో 4,238 కోట్ల రూపాయలు డబ్లింగ్, థర్డ్ లైన్, బైపాస్ లైన్కు, మౌలిక సదుపాయాలకు కేటాయింపులు జరిగాయన్నారు. నూతన మార్గాలకు 2,195 కోట్లు, విద్యుదీకరణకు 617 కోట్లు కేటాయించారని జీఎం తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గజానన్ మాల్యా చెప్పారు. 18% जा रहे हैं
इसी तरह आंध्र प्रदेश में 2021-22 के लिए 5,812 करोड़ है, जो कि 2014 से 20 के मुकाबले 105% ज़्यादा है। तो इस वर्ष जितना पैसा मिला है, इससे लग रहा है कि हम कई सारे प्रोजेक्ट्स में आगे बढ़ पाएंगे। ఈ రోజు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఐ కెన్ వీ కెన్ అనే ఇతివృత్తంతో క్యాన్సర్ వ్యాధికి దూరంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే క్యాన్సర్ రోగులకు అందుబాటులో ఉన్న చికిత్స సదుపాయాలపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. మరిన్ని వివరాలు. ఈ పేరు వింటేనే మనిషి చిగురుటాకులా వణికిపోవడం సహజం. శరీరంలో ఏదో అవయవంలో సూక్ష్మ స్థాయిలో ఒక కణంగా ప్రారంభమై నెమ్మదిగా ఆ కణం వేలు లక్షల్లో వృద్ధి చెంది ఆ అవయవాన్ని దెబ్బతీస్తుంది. దీనినే క్యాన్సర్ అని అంటారు. తన శరీరంలో క్యాన్సర్తో వచ్చిన మార్పులను త్వరగా గ్రహించి చికిత్స తీసుకున్న వ్యక్తి త్వరగా ఈ వ్యాధి నుండి కోలుకోగలుగుతాడు. జాప్యం జరిగే కొద్దీ ఆ వ్యక్తి శరీరంలో క్యాన్సర్ అన్ని అవయవాలకు పాకుతూ చివరికి అతని ప్రాణం మీదకొస్తుంది. అందుకే క్యాన్సర్ అంటేనే మనిషిలో సహజంగా భయం కలుగుతుంది. కానీ నేడు ఈ వ్యాధిని చూసి భయపడవలసిన అవసరం లేదని అంటోంది మన వైద్య రంగం. గత 2 దశాబ్దాలుగా క్యాన్సర్ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిశోధనలు, అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ కారణంగా మనం ఈరోజు క్యాన్సర్ వ్యాధి అంటే భయపడవలసిన అవసరం పోయింది. ఒకప్పుడు క్యాన్సర్ వ్యాధి అంటే మరణమే అన్న అభిప్రాయం ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. అత్యాధునిక చికిత్స అందుబాటులోకి రావడం వల్ల క్యాన్సర్ వ్యాధి ఎంత ఆలస్యంగా బయటపడినా నయం చేసేందుకు అధునాతన చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో క్యాన్సర్ ఆసుపత్రులున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా క్యాన్సర్ చికిత్స అందించేందుకు పలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. చికిత్స ద్వారా క్యాన్సర్ వ్యాధి నుండి కోలుకోవడం ఒక ఎత్తైతే, సానుకూల దృక్పథం, ఆశావాదంతో ఈ వ్యాధిని జయించడం మరో ఎత్తు. చికిత్స, మందుల కన్నా క్యాన్సర్ సోకిన వ్యక్తి సానుకూల దృక్పథంతో ఉంటే చాలు. క్యాన్సర్ అంత త్వరగా అతన్ని ఏమీ చేయదు. క్యాన్సర్ సోకినా ఏళ్లు తరబడి జీవించిన వారు ఎంతోమంది మన మధ్య ఉన్నారు. దీంతోపాటు క్యాన్సర్ రోగులకు అండగా నిలిచి సాంత్వన చేకూర్చేందుకు ఎన్నో పాలియేటివ్ కేంద్రాలున్నాయి. క్యాన్సర్తో రోగి తీవ్రంగా బాధపడే సమయంలో అతన్ని కంటికి రెప్పలా చూసుకుంటాయి ఈ కేంద్రాలు. క్యాన్సర్ వ్యాధి నివారణకు అధునాతన చికిత్స ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ముందు ఈ వ్యాధి సోకకుండా తమ జీవన శైలిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆందోళన, ఒత్తిడికి దూరంగా ఉండేందుకు, శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉండడానికి వ్యాయామం, ధ్యానం ఉపకరిస్తాయని అంటూ అలవాట్లను మార్చుకోవడం, ముఖ్యంగా ధూమపానం, ఇతర పొగాకుత్పత్తుల వినియోగం, మద్యం సేవించడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో రొమ్ము, ఊపిరితిత్తులు, గర్భాశయ, ఓరల్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయి. ఏ తరహా క్యాన్సర్ అయినా మనకి సోకకుండా ఉండేందుకు, వచ్చినా సరైన చికిత్సతో నయం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే క్యాన్సర్ కేసులు మరింత తగ్గుతాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఊపందుకోవడంతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతోంది. భవనాలు, ప్లాట్లు రిజిస్ట్రేషన్ల ద్వారా జనవరి నెలలో 930 కోట్లు సమకూరినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా దాదాపు 61 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇందులో దాదాపు 600 కోట్ల వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల నుంచే సమకూరినట్లు గణాంకాలు చెప్తున్నాయి. వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించి రికార్డు సంఖ్యలో 1,96,225 దస్తావేజులు రిజిస్ట్రేషన్ జరిగాయి. వ్యవసాయ భూముల దస్తావేజులు 48,000కు పైగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా నెలకు సగటున గరిష్టంగా 600 కోట్ల నుంచి 650 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది. 1,00,000 నుంచి 1,20,000 వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతాయి. ఇంత పెద్ద సంఖ్యలో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కావడం, ఆదాయం రావడం ఇదే మొదటిసారి. వివిధ కారణాలతో కొంతకాలం పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగిపోయినప్పటికీ ప్రస్తుతం భూ క్రయ విక్రయాలు, లావాదేవీలు జోరందుకున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఓషన్ రీజియన్స్ రక్షణ మంత్రుల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐఓఆర్ రీజన్లో భారత్
7,500 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉందని తెలిపారు. శాంతియుత వాతావరణం కోసం IOR సభ్య దేశాలని కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ, ఉగ్రవాద నిర్మూలనపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షిపణులు, హెలికాప్టర్లు, మల్టీపర్పస్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్, యుద్ధ నౌకలు, గస్తీ నౌకలు, ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, ట్యాంక్స్, రాడార్లు, మిలిటరీ వాహనాలతో పాటు ఆయుధాల వ్యవస్థను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. విదేశీ కంపెనీలకు తమ సహకారాన్ని అందించేందుకు ఇండియన్ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. Basic ethos Vasudhaiva Kutumbakam, which means that the entire world is a family. Therefore, IOR conclave should focus on security, commerce, connectivity, and fight against terrorism and intercultural exchanges among participating countries. Indian aerospace and defense industries present an attractive and significant opportunity for foreign companies across the supply chain to take. బెంగళూరులో జరుగుతున్న ఎయిర్ షో విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. త్రివిధ దళాలకు చెందిన యుద్ధ విమానాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. The Surigam team has pulled out for Bombers Blue, the team members who were tied by an invisible string, with the team leader Will Split on his command and spread like the rays of the sun. Let's listen out for the leader's call. That was Sarang 1, and here is the reaction, ladies and gentlemen, right in front of you, the crossover brick. Aerobatic displays. Both the teams comprise of a set of 20+ talented officers who are ably supported by the technical complement of 100 to 150 air warriors each and every time. And as I speak, the Surigam team is positioning 12 o'clock to you. లోక్సభలో దక్షిణ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న యువ పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ LCAలో ప్రయాణించి రికార్డు సృష్టించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తేలికపాటి యుద్ధ విమానంలో ప్రయాణించడం ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. is a beacon of the scientific excellence and capabilities of India. I am extremely delighted today that I got an opportunity to fly in this wonderful fighter jet. It's an experience of a lifetime. Up above you can see Suryakarans following the footsteps of pulsating hearts. With the approaching of Valentine's Day, these two beautiful hearts are a sign of love and peace and silence. స్టాక్ మార్కెట్ల వివరాలు చూస్తే స్టాక్ మార్కెట్లు మరోసారి 50,000 మార్కును దాటాయి. సెన్సెక్స్ 247 పాయింట్లు నష్టపోయి 50,008 వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్లు తగ్గి 14,242 వద్ద ట్రేడ్ అయింది. భారీ లాభాల అనంతరం మదుపరులు లాభాల స్వీకరణ మొదలుపెట్టడంతో సూచీలు కొంతమేర నష్టపోయాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. బంగారం, వెండి ధరలు ఈ రోజు కూడా స్వల్పంగా తగ్గాయి. మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 47,135 రూపాయలుగా నమోదైంది. కేజీ వెండి ధర 67,270 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు తగ్గడం, డాలర్తో పోలిస్తే రూపాయి బలపడడంతో దేశీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు తగ్గినట్లు భావిస్తున్నారు. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రైతుల ఆందోళనను సమగ్ర దృష్టితో చూడాలని ప్రపంచ దేశాలకు భారత్ విజ్ఞప్తి. సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం వెల్లడి. కోవిడ్ టీకా తీసుకున్న ఆరోగ్య సిబ్బందికి ఈ నెల 13 నుంచి 2వ డోసు పంపిణీ.
టీకా పనితీరుపై 97% మంది సంతృప్తి వ్యక్తం చేశారన్న కేంద్ర ఆరోగ్య శాఖ. చౌరీ చౌరా 100 ఏళ్ల ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వ్యాఖ్య. రాజ్యసభలో జేఎండ్కే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని పివి పేరు పెట్టాలని టీఆర్ఎస్ డిమాండ్. బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు భారీగా నిధుల కేటాయింపు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం వెల్లడి. గజ్వేల్ మండలంలో అర్బన్ పార్క్ ప్రారంభం, రాష్ట్రంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా చేపట్టామని హరీష్ రావు ప్రకటన.